నువ్వు ఎంత మంచిగా ఉన్నా నిన్ను నిందించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, నిన్ను ఎండగట్టే వాళ్ళు ఉంటారు. బహుశా కారణాలు ఏమన్నా ఉండొచ్చు. నిన్ను కిందకు లాగాలనే ప్రయత్నం చాలా మందిలో ఉంటుంది. మన దేశంలో అలాంటి ఇంకా ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో పకోడు గురించి పట్టించుకునే టైం చాలా మందికి ఉండదు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళది ఏంది ఉంది. కానీ మన దేశంలో అందరికీ టైం ఎక్కువైపోయి ఎప్పుడు మన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? ఎప్పుడు పక్కింటోళ్ళ మీదే, ఎప్పుడు ఎదురింటోళ్ళ మీదే, ఎప్పుడు ప్రక్క విశ్వాసం మీదే. చెలరేగిపోతున్నారా? నిన్ను చూసి విపరీతంగా అరుస్తున్నారా? కేకలు వేస్తున్నారా? నిన్ను చూసి విపరీతంగా శాపనార్థాలు పెడుతున్నారా? నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ దేవుని ఆధారంగా చేసుకో. ఆయన వైపు నువ్వు ఆనుకో. నీ పక్షంగా పోరాడేవాడు ఆయనే. నీ జీవిత ప్రయాణంలో అలసిపోయి ఉన్నావేమో. తుఫానులో ప్రయాణం చేస్తూ ఎవరు నాకు కేడము, ఎవరు నాకు భద్రత, ఎవరు నన్ను కాపాడువారు, నా కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే నేను వారి కోసం నిలబడుతున్నాను, రేపొద్దు నాకేదైనా వస్తే ఎవరు నిలబడతారనే ప్రశ్న బహుశా నీలో ఉందా?